కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతల బృందం బయలుదేరింది. కన్నేపల్లి పంప్ హౌస్ను వారు సందర్శించనున్నారు. నిరుపయోగంగా మారిన పంప్ హౌస్లు, బ్యారేజీల స్థితిగతులను పరిశీలించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ పర్యటనలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు పాల్గొంటున్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేఎల్ఐసి ఎప్పటి నుంచో రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు బీఆర్ఎస్ పార్టీ బృందం బయలుదేరి వెళ్ళింది. ఉదయం 8 గంటలకే కేటీఆర్ తన నివాసం నుంచి బయలుదేరి ఆయనతో పాటు చాలా మంది నేతలంతా కూడా బయలుదేరారు. ముఖ్యంగా కేసీఆర్ వెంట కన్నెపల్లి పంప్ హౌస్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా కదిలారు. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో కన్నెపల్లి పంప్ హౌస్ బీఆర్ఎస్ బృందం చేరుకుంటుంది. అక్కడ పోతున్నటువంటి వృధాగా పోతున్న జలాల పరిశీలన కూడా ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కేటీఆర్ మీడియా సమావేశంలో కూడా మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన, ఏదైతే మేడిగడ్డలో ఒక పిల్లర్ కూలిపోయిన తర్వాత దానిపైన అప్పటి నుంచి ఇంకా రిపేర్ అయితే కొనసాగలేదు. ఎన్డీఎస్ఏ బృందం ఇంకా దానికి సంబంధించి నివేదిక కూడా ఇచ్చింది. అయినా ప్రభుత్వం మాత్రం ఇంతవరకు దాని నిర్వహణ బాధ్యత అయితే అప్పగించలేదు. అయితే తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూడా మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసీ అనుమతి వచ్చిన తర్వాత నీటి నిల్వలు విడుదల ఆపుతామని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రజల ప్రాణ భద్రతకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ముఖ్యంగా 1,10,000 కోట్ల ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉంది. ముఖ్యంగా భద్రాచలంతో పాటు దిగువన ఉన్న 40 గ్రామాలకు భద్రతలకు ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదు. కాబట్టి ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయిలో చెప్పిన తర్వాతనే నీటిని ఆపుతామన్నటువంటి విషయాన్ని కూడా ఉత్తమ్ కుమార్ చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఆ భద్రాచలం వద్ద 15,000 క్యూసెక్ల నీరు వృధాగా పోతుంది. అది కనుక ఆపుకుంటే పంపింగ్ చేస్తే ఖచ్చితంగా తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందనేది బీఆర్ఎస్ వాదనగా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో పరిస్థితులు కూడా నెలకొన్న నేపథ్యంలో కరువు ప్రభావం తీవ్రంగా రాబోయే రోజుల్లో ఉంటుందని కూడా ఇప్పటికే అటు వాతావరణ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని చెప్తా ఉంది. ఒకవేళ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లను కనుక పంపింగ్ చేసుకొని రిజర్వాయర్లను నింపుకుంటే ఖచ్చితంగా ఈ కరువు ప్రభావం నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ వర్షాలు ఈ పాటికి విస్తారంగా కురవాలి, కానీ ఇప్పటివరకు వర్షాలు అంతగా పెద్దగా ప్రభావం అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కాళేశ్వరం జలాలను పంపింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఉపయోగంలోకి వస్తాయి, రైతాంగానికి నీరు అందుతుందనేది ప్రధానంగా బీఆర్ఎస్ వాదన. ఇదే అంశాన్ని అక్కడికి వెళ్లి నేరుగా ప్రజలకు వివరించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. అందులో భాగంగానే ఈ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకే ఈ రోజు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులంతా కూడా అక్కడికి తరలి వెళ్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.